హాయ్ అండి. హోమ్మేడ్ నటెల్లా ఈ రెసిపీ చూస్తే ఇక మీరు ఎన్నెన్నో డబ్బులు పోసి బయట నటెల్లానైతే కొనడమే మానేస్తారు. మూడే 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా నటెల్లాని మీ ఇంట్లో మీరే ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఈ ప్రాసెస్కి నేనైతే ఒక 100 గ్రామ్స్ బాదం పప్పులు అయితే తీసుకున్నాను. నటెల్లా మొత్తం బాదం పప్పులతో మాత్రమే చేస్తానండి. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ లోపల దాకా వేయించుకోవాలి. అలాగే అదే కప్పు క్వాంటిటీతో నేను బెల్లం కూడా తీసుకున్నాను. మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని మనం పల్సిచ్చుకుంటూ ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. నిదానంగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు బెల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. 100 గ్రామ్స్ బాదం పప్పులకి నేను ఒక స్పూన్ కోకో పౌడర్ అయితే యూస్ చేశాను. ఇలా మిక్సీ చేసుకుంటూ ఉండగా ఆయిల్ అంతా వదులుతూ ఉండగా మనం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. సో ఇదంతా మిక్స్చర్ కూడా మనకి కంప్లీట్ నటెల్లా టెక్స్చర్ని అయితే ఇస్తుంది. ఈ ఈ మిక్స్చర్ అంతా కూడా నాకు కొంచెం థిక్గా అనిపించింది. యాక్చువల్గా మన నటెల్లా రెడీ అయిపోయింది, కొంచెం థిక్గా ఉన్నట్లుగా అనిపించింది. ఇలా స్పూన్తో మనం గిన్నెలోకి వేస్తే కొంచెం కష్టంగా పడుతుంది, చూసారా. సో ఈ టైంలో నేను ఇంకొక 2 స్పూన్స్ నేను మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మనకి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి కానీ, బ్రెడ్డే కాదండి, మనం దోశ చపాతీ దేని మీదైనా స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి ఫిదా అయిపోయి పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు నేను మీకు బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇంత మంచి ఫేవరెట్ స్నాక్ హెల్తీగా చేసుకుంటే అంతకంటే ఏం కావాలండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఇక నుంచి మార్నింగ్ టిఫిన్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏం చేయాలనే టెన్షన్ లేకుండా మంచిగా పిల్లలకి ఇలా సర్వ్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.